రైట్ నీలిమ, నిన్న ఆంధ్రప్రదేశ్లో అంటే పంచాయతీరాజ్ చట్టాన్ని అంటే 1994ను సవరణ చేస్తూ కూడా ఒక జీవో తీసుకురావడం జరిగింది. దాన్ని శాసనసభ కూడా పూర్తిగా సభ్యులు ఆమోదించినటువంటి పరిస్థితి. అంటే ఎంతమంది సంతానం ఉన్నా కానీ ఈ ఏదైతే పురపాలక సంబంధించి కావచ్చు, లేదంటే ఈ ఎన్నికల్లో కూడా పోటీ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే గతంలో సంతానోత్పత్తి సంఖ్య పెరుగుతోంది భారతదేశంలోనే నేపథ్యంలో కొంచెం తగ్గించే విషయంలో ఈ ఎన్నికలకు సంబంధించి కూడా అంటే ఇంతమంది సంతానం ఉంటేనే వాళ్ళకి అవకాశం ఉండే అవకాశాలు ఉన్నాయి అని తీసుకొచ్చారు. దాన్ని చట్ట సవరణ చేసి నిన్న శాసనసభ ఆమోదం తెలపడం జరిగింది. సో పూర్తిగా కూడా ఎంతమంది సంతానం ఉన్నా కానీ ఈ ఏదైతే గ్రామ పంచాయతీలు కావచ్చు వీటిలో పోటీ చేసే అర్హత కలిగించారు. చూద్దాం, ఏపీలో ఎంతమంది సంతానం కలిగి ఉన్నవారైనా సరే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది. ఆ మేరకు పంచాయతీరాజ్ పురపాలక శాఖల చట్టాలకు చేసిన సవరణలను శాసనసభ ఆమోదించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరపున పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో పంచాయతీరాజ్ చట్టం 1994లో సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లును ప్రవేశపెట్టారు. ఎందుకు సవరణ చేయాల్సి వస్తుందో వివరించారు. (1980-90) మధ్య దేశంలో జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని 2 కంటే ఎక్కువ మంది పిల్లలున్న వ్యక్తులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా పేర్కొంటూ టీడీపీ ప్రభుత్వం 1994 మే 30న ఈ బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసిందని చెప్పారు. ఆ తర్వాత ఈ చట్టాన్ని వివిధ రాష్ట్రాల్లో కూడా అమలు చేశారని గుర్తు చేశారు. జాతీయ ఆహార భద్రతను కూడా దృష్టిలో పెట్టుకుని జనాభా పెరుగుదలను నియంత్రించడానికి అప్పుడు ఈ చట్టం అవసరమైంది. గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికలకు దీనిని వర్తింపజేశారు. ఇప్పుడు పరిస్థితులు మారాయని, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు తగ్గిపోతుందన్నారు మంత్రి మనోహర్. (1993-94లో 3.7గా ఉన్న సంతానోత్పత్తి రేటు ఇప్పుడు 2.1కి తగ్గిపోయింది. ఏపీలో ఇది 1.6కి పడిపోయింది. సంతానోత్పత్తి రేటు తగ్గిపోవడంతో పాటు జనాభాలో 15 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వారి సంఖ్య భారీగా పడిపోతోంది. 2015-16లో దేశ జనాభాలో 15 ఏళ్ల వయసులో 28.6% ఉంటే ఇప్పుడు 2%కి తగ్గిపోయింది. ఇది మన దేశ వృద్ధి రేటుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త విధానాలను అనుసరిస్తోంది అని, ముఖ్యంగా యువ జనాభాను పెంచే విధంగా ప్రణాళికలు రచిస్తోంది అని తెలియజేశారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, నిన్న అసెంబ్లీలో స్థానిక సంస్థల ఎన్నికలపై పంచాయతీరాజ్ చట్టానికి సవరణను ప్రతిపాదించారు. దేశంలో సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గిపోతోంది. మన రాష్ట్రంలో దారుణంగా 1.6%కి పడిపోయింది. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అప్పట్లో చంద్రబాబు నాయకత్వంలోనే సంతానోత్పత్తిని తగ్గించాలని అప్పట్లో ప్రచారం చేశారు. అయితే ప్రస్తుతం యువ జనాభా తగ్గిపోవడంతో ముఖ్యమంత్రి తిరిగి సంతానోత్పత్తిని పెంచాలని, ఎక్కువ మంది యువకులు రాష్ట్రానికి అవసరమని కూడా ఆయన రీసెంట్ గా పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. దీంతో 15 ఏళ్లలోపు పిల్లల సంఖ్య తగ్గిపోతున్న విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం సంతానోత్పత్తిని, యువ జనాభాను పెంచేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టినట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. నిజానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంది. ఆయన తరపున మనోహర్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇదే బిల్లుకు పురపాలక చట్టానికి సంబంధించి సవరణను మంత్రి పొంగూరు నారాయణ సభలో ప్రవేశపెట్టి నిన్న చర్చించి ఆమోదం తెలిపారు. అయితే పంచాయతీరాజ్ పురపాలక చట్టాలకు చేసిన సవరణకు సంబంధించి సోమవారం ఈ ఆమోదం లభించింది. 1980-90 మధ్య దశకంలో దేశంలో జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వ్యక్తులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా పేర్కొంటూ అప్పటి టీడీపీ ప్రభుత్వం 94లో మే 30న ఈ బిల్లును అసెంబ్లీలో ఆమోదించింది. ఆ తర్వాత ఈ చట్టాన్ని వివిధ రాష్ట్రాలు కూడా అమలు చేసిన పరిస్థితి అయితే ఉంది. జాతీయ ఆహార భద్రతను కూడా దృష్టిలో పెట్టుకుని జనాభా పెరుగుదలను నియంత్రించడానికి అప్పటి ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తుల్లో, జిల్లా పరిషత్ ఎన్నికలకు దీన్ని వర్తింపజేశారు. ఇప్పుడు పరిస్థితులు మారి జనాభా విపరీతంగా తగ్గిపోవడంతో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఈ విషయాన్ని తెలియజేసింది. దేశవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు పడిపోతుందని
3.7గా ఉన్న ఈ రేటు ఇప్పుడు 2.1కి తగ్గిపోగా రాష్ట్రంలో దారుణంగా 1.6% పడిపోయింది. దీంతో సంతానోత్పత్తి రేటు తగ్గిపోవడంతో పాటు జనాభాను 15 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారి సంఖ్య కూడా భారీగా తగ్గిపోతోంది. మరోవైపు వృద్ధుల సంఖ్య దేశంలో పెరిగిపోతుంది. దీంతో యువకులను ప్రోత్సహించడం, యువజనాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిబంధనలు అయితే కొత్తగా తీసుకొచ్చి సవరణ చట్టాన్ని ప్రతిపాదించి అసెంబ్లీ వేదికగా నేను ఆమోదింపజేశారు. ఇక మండలిలో కూడా ఆమోదం పొందాక ఉత్తర్వులు వెలువడితే ఈ చట్టం కార్యరూపం దాలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సత్య.